అసెంబ్లీలో మాజీ మంత్రి గంగుల కమలాకర్కు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం మధ్య డైలాగ్ వార్ నడిచింది. గంగుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం. కమలాకర్ వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు మంత్రులు. హైదరాబాద్లో ఉండే కేటీఆర్ సిరిసిల్లకు ఎందుకు పారిపోయారన్నారు. కరీంనగర్ నుంచి హరీష్ రావు సిద్దిపేటకు ఎందుకు పారిపోయారన్నారు మంత్రులు. గంగుల దగ్గర ఉన్నట్టు తమ దగ్గర డబ్బుల సంచులు లేవన్నారు. తమ దగ్గర ప్రేమ, ఆప్యాయత మాత్రమే ఉన్నాయన్నారు నేతలు. వ్యక్తిగత దూషణలు మాని విద్యార్థుల సంక్షేమంపై మాట్లాడడానికి సహకరించాలన్నారు మంత్రులు. నిమ్స్లో ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంది. ఈరోజు ట్రీట్మెంట్ తీసుకున్న నీలావతి గురించి మాట్లాడతారని భావించిన అధ్యక్ష, కానీ దేని గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు మార్నింగ్ పేపర్లో వచ్చింది, నిర్మల్లో సుమారు 60 మంది డయేరియాతో హాస్పిటల్ జాయిన్ అయినారు. దాని నుంచి మాట్లాడలే అధ్యక్ష. ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, అందరికీ విద్యను అందియాలి, ఈ సమాజంలో అందరుడంగా బాగుపడాలి, సంఖ్యాపరంగా ఉన్న కమిటీ అందరుడంగా విద్యను అందియాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం చెప్పావు అధ్యక్ష, ఈ బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, మైనార్టీలను కానీ ఇప్పుడు పుట్టదు ఈ భూమి మీద. ఈ భూమి పుట్టినప్పటి నుంచి చూడంగా మేమందరం ఉన్నాం అధ్యక్ష, మేమందరం ఉన్నాం. కానీ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఉన్నాం మేము. కానీ అధ్యక్ష, మాకు విద్యను అందించిండ్రా, విద్యను అందించిండ్రా, మాకు చదువు చెప్పించిండ్రా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నేను తమరు ఓలేపినా ఈ రన్నింగ్ కామెంట్ చేస్తుంటే నేను కూడా చేస్తా అధ్యక్ష. ఇక ఓలేపినా మాది విమర్శగా భావిస్తే మేము అట్లా మాట్లాడదు అధ్యక్ష, నేను అట్లా మాట్లాడలేనుగా నేను అధ్యక్ష. మేము ఇచ్చేది సూచనలు తీసుకోండి, వ్యవస్థను మార్చే ఉద్దేశం ఉండి మేము మా బిడ్డలను మా భవిష్యత్తుగా భావిస్తున్నాము, మీరు భారంగా భావిస్తున్నారా అదే చెప్దామని మేము అధ్యక్ష. వారు జవాబు చెప్పినప్పుడు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పానండి. 2004 నుంచి 2014 దాకా మా ప్రభుత్వం అధికారంలో ఉంది అధ్యక్ష. 2000 దానికన్నా తెలుగుదేశం కూడా ఒప్పుకోవట్లేదు, వివేకానంద ఒప్పుకోవట్టుకోయే. 2004 నుంచి 2014 దాకా నేను చెప్తాను. దాని తర్వాత అధ్యక్ష, ఆనాడు మా ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా మెచ్చార్జీల చెల్లింపు కావచ్చు, మిగతా పనులన్నీ చేసినాం. 2014 నుంచి 7 సంవత్సరాల బకాయి పెడితే అధ్యక్ష, మన దసరా చెరువులకు గురుకులాలు తాళాలు వేస్తే కూడా గట్టిగా చెప్పి ముద్రకిచ్చో భయపెట్టో కిరాయిలు ఇచ్చి మేము నడుపుతా ఉన్నాం. ఇవాళ మీరు అడుగుతా ఉన్నా, ఆడవాళ్ళు టీఆర్ఎస్ రాజధాని భవనం ఉన్నదంటే ఆవిడ స్కూల్ శాంక్షన్ చేసి కిరాయి కొరకు భవనాలు పెట్టినప్పుడు ఎక్కడ మీరు సొంత భవనాలు ఏ కట్టారు? ఇలా మేము 216 స్కూల్స్కు ఇంటిగ్రేటెడ్ పాఠశాల పేరు మేము కడుతున్నాం అధ్యక్ష. 2 రోజులు ట్రైనింగ్ పెట్టిండ్రు. మొదటిసారి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ ఇచ్చిన అన్నారు మీరు. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలివై, అసెంబ్లీ ప్రొసీడింగ్ తెలివై మీరు వారు మాట్లాడింది నన్ను ఆ ఉద్దేశంగా మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలియదు అన్నట్ట, అజ్ఞానం అన్నట్ట, జ్ఞానం లేదన్నట్టుగా ట్రైనింగ్ రాని మీరు, ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారా? ఇలా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మొదటిసారి ఎమ్మెల్యేకి ఏమైతే అరే పార్లమెంట్ మెంబర్ చేసిన తెలంగాణ కోసం కొట్టాడినా నేనెక్క నీ నాయకుడు ఉన్నాడు, చేరు పటాకు కుక్క పటక నన్నలే మిమ్మల్ని అన్నాడు తెలంగాణ చౌకుల తెలంగాణ ఉద్యోగుల పార్టీ మారి నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మీరు ఇచ్చిండ్రు, నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. షేరు పటాకనా, పేపర్ స్ప్రెడ్ డూప్లికేటా, దొంగటి పని అనలే నేనేనా, నేను ఏమనలే. నేను మీరు ఏం మాట్లాడినో గదేం మాట్లాడుతున్నా. దొంగటి పెడపలే, నేను కళ్ళు వేనే ఎడవలేదు, నేను కళ్ళు వేనే నన్ను చంపురు, నేను ఏమనలే అధ్యక్ష. మీరు నాకు అవకాశం ఇచ్చారు, గౌరవ మంత్రి సీతక్క గారు మాట్లాడినరు కాబట్టి మరి అది వెల్ఫేర్ ఏదో వారితో మాట్లాడితే అయిపోయా వెల్ఫేరు. నా ఉద్యమానికి సంబంధించిన నా స్పీకర్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి కాలు కూడా ముఖ్యం అధ్యక్ష, అది కూడా చెప్పాలి. తెలంగాణ సాధనకు నేను పార్టీ మారి నేను నిన్న మా నాయకురాలు ప్రియాంక చెప్పినట్టుగా ఇళ్ళకాయలు అవగానే పూర్తిగా వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి. మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బరాబర్గా కమిటెడ్గా ఉన్నాం, కష్టం వచ్చిన మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇంకా చాలా చేయాలంటే అది వ్యక్తిగతంగా పోతే నేను చాలా అంశాలు ఉన్నాయి. స్పీకర్ సార్, ఇది మేము కరీంనగర్ తెలంగాణ చౌకలో కొట్లాడ నువ్వు అసెంబ్లీ తీసుకొస్తే ఎట్లా అధ్యక్ష? మేము తెలంగాణ కరీంనగర్లో ఎందుకు ఓడిపోయినా పారిపోయిన వర్డ్స్ అంటాను. ఇప్పుడు అన్నా ఆ వర్డ్ అంటానా? నేను ఎందుకు మాట్లాడాలి? కరీంనగర్ జిల్లాలోంచి ఎందుకు పారిపోయినా అన్నానా? నేను అన్నానా? ఆ వర్డ్ ఎందుకు అన్నారు?
జిల్లా ఇచ్చి పెట్టిపోతారు ఎవడన్నా అది పద్ధతి కాదు. మీరు మంత్రిగా చేసిర్రు, మరి మీ అనుభవాన్ని ఎక్కడ చూపెడుతుర్రు అధ్యక్ష? వారి అనుభవాన్ని చూపెడతలేరు. ఇంత మాట్లాడుతున్నారు కదా, నేను ఒకటే గుర్తు చేస్తా, వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే సాక్షాత్తు ఆనాటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితమ్మ ఆధ్వర్యంలో ఒక స్కూల్ విజిట్ చేస్తే మా కేటీఆర్ గారి తనయుడు ఏంటి ఇది స్కూల్లేనా ఇట్లుంటాయా అని ముక్కు మూసుకున్నది మీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వంలో కాదు. సాక్షాత్ ఆనాటి ఐటీ మినిస్టర్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి యొక్క మనుమడు, మరి సాక్షాత్ అక్కడ మంత్రి గారే ఉన్నారు, విద్యాశాఖ మంత్రి గారు. ఇట్లాంటివి ఉన్నాయి. నేను ఒకటే అన్న నా స్పీచ్లో, చాలా జరుగుతున్నాయి, ఆరంభం కాదు ఈ పాయిజనింగ్స్, కానీ అంతం మాత్రం చేయాలి. దానికోసమని మనం ఇట్లాంటివన్నీ చేస్తున్నాం, మీరు సహకరించండి అని కూడా నేను అప్పీల్ చేసిన. అయినా కూడా మీరు దాన్ని కాంట్రవర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఆయనను పారిపోయిండు, ఇది పోయిండు, ఇది కరెక్ట్ కాదు కదా. పొన్నం గారిని కూడా అట్లా అనడం కరెక్ట్ కాదు కదా. ఎక్కడైనా చేయొచ్చు. అరే అది ఎక్కడ ఎందుకో, మరి మీ కేసీఆర్ గారు ఎక్కడ పోయిండు, మీ కేటీఆర్ గారు ఎక్కడ పోయిండు, హరీష్ రావు గారు ఎక్కడికి పోయారు, ఎడబై పోటీ చేసిర్రు, అది ఫస్ట్ మీరే చేసిర్రు కదా మీ పార్టీ నుంచి. సార్ హైదరాబాద్ ఉన్న కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు, కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడ పోటీ చేస్తే తప్పలేదు. వాళ్ళు పారిపోయిందా, పిరికి పందలా చెప్పు. వాళ్ళని అంటున్నావు, నన్ను అనలేక వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు. వాళ్ళంతా పిరికి పందలా పారిపోయిండ్రా? నియోజకవర్గం హరీష్ రావు గారి నా దగ్గర తోటపల్లి సిద్దిపేట పోటీ చేసిండు, పారిపోయిందా? హరీష్ రావు కేసీఆర్ గారు సిద్దిపేట గజ్వేలేడు, పారిపోయిందా? నీకు దమ్ముంటారా పోటీ చేయండి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి. వ్యక్తిగత దూషణలు కానీ అస్పర్షన్స్ కానీ పొద్దున్న నుంచి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఓ మంచి వాతావరణంలో చర్చ జరగాలని. సార్, వ్యక్తిగత దూషణలకు సంబంధించిన అంశం విషయంలో నేను గౌరవ శాసనసభ్యులని కమలాకర్ నేను కోరుతా ఉన్నాను, విత్డ్రా చేసుకోండి. అది ఇట్ ఈస్ ఎ హెల్తీ ప్రెసిడెంట్. ఎందుకు కాదండి, వ్యక్తిగతంగా ఏది మాట్లాడినా కానీ మరొకసారి ఇంకో సభ్యులు లేచి ఇంకొక విషయంలో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీకు పిల్లలకు మీద ఇంట్రెస్ట్ లేదా? హాస్టల్లో చదువుకున్న పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదా? వారి సంక్షేమం గురించి మాట్లాడేది లేదా? మీకు ఆ సబ్జెక్ట్ లేదా? కేవలం రాజకీయం చేయాలని అనుకుంటున్నారా? దయచేసి వ్యక్తిగత పరంగా పోకుండా సబ్జెక్టు రిస్ట్రిక్ట్ చేసుకొని మాట్లాడితే ఇప్పుడు మొత్తం యావత్ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది అధ్యక్ష. ప్రశాంత్ గారు మీరు పోయిన హాస్టల్కి ఏం కనబడకపోయిండొచ్చు, మీకు కనబడలేదు, అక్కడ తప్పులు జరగలేదు, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడతాడు లేదండి మీరు. ఎట్లా అండి మీరు మాట్లాడితే ఇట్లా? మేము వెళ్ళే మినిస్టర్ ఉండి హాస్టల్ పోయి భోజనం చేసి వచ్చినాం సార్. మా మొత్తం గౌరవ సభ్యులందరూ కూడా మంత్రులతో పాటు వారితో కూర్చొని, వారి తల్లిదండ్రులతో కూర్చొని అక్కడ మెనూలో పాల్గొని భోజనం చేసి వచ్చినాం అధ్యక్ష.